తిరుపతి రైల్వే కాలనీలోని కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ మాతా బాలికల ఆవాసం 3వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ టిఎం నగేష్ మాట్లాడుతూ, సమాజంలో తమ స్వార్థం కోసం పనిచేస్తున్న మనుషులు చూశాం, కానీ ఇతరుల కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న శ్రీ మాతా బాలికల ఆవాసం మరియు కేశవ సేవా సమితి సభ్యులకు శుభాభినందనలు అని తెలియజేశారు. డాక్టర్ సి హరిత మాట్లాడుతూ, శ్రీ మాతా బాలికల ఆవాసం నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి సేవా కార్యక్రమం ఎంతో అభినందనీయమని, సమాజంలో ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తువ్వూరి యుగంధర్ మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రేరణతో అనేక సేవా కార్యక్రమాలు స్వయం సేవకులు నిర్వహిస్తున్నారని, సమాజానికి విపత్తులు వచ్చిన సమయంలో సేవ చేయడమే కాకుండా నిరంతర సేవ ప్రక్రియలో భాగంగా విద్య, వైద్య, ఆరోగ్య సేవా కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి అనేక అవసరాల దృష్ట్యా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 7 చోట్ల తల్లిదండ్రి లేని బాలులకు ఉచిత ఆవాసము, విద్య అందిస్తున్నామని, కానీ తిరుపతిలో తల్లిదండ్రి లేని మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రత్యేకంగా బాలికలకు ఆవాసం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. శ్రీ మాతా బాలికల ఆవాసంలో కేవలం విద్య మాత్రమే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలను, జాతీయ భావాలను, స్వాభిలంబనను మరియు దేశభక్తిని పెంపొందించే విధంగా శ్రీ మాతా బాలికల ఆవాసం పనిచేయడం చాలా సంతోషకరమని చెప్పారు. ఇటువంటి సేవా కార్యక్రమంలో సమాజంలోని ఈ కుటుంబం సేవ చేయడం తమ బాధ్యతగా తీసుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇటువంటి సేవా సమయాన్ని వెచ్చించి వారు కూడా భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. డాక్టర్ మార్తా భాస్కర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ మాతా బాలికల ఆవాసం మరియు కేశవ సేవా సమితి సభ్యులు, నిర్వాహకులు, డోనర్స్ మరియు ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా లోకమాత రాణి అహల్యాబాయి 300వ జన్మ శతాబ్ది పురస్కరించుకొని నృత్య రూపకం మరియు శ్రీ మాతా బాలికల ఆవాసం పిల్లలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమ నిర్వాహకులు ఆర్ మహేశ్వర్, మార్గాని సోమశేఖర్, కేవి వెంకటాచలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు తిరుపతిలో సరస్వతి శిశు మందిర్లో ఉన్నటువంటి సరస్వతి శిశు మందిర్ వెనకాల ఉన్నటువంటి శ్రీ మాతా బాలికల ఆవాసం వార్షికోత్సవం 2022 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవాన్ని శ్రీ మాతా బాలికల ఆవాసం నిర్వహించుకుంటున్నాం. ఇందులో మన యొక్క బాలికలు 14 మంది ఆవాసంలో ఉన్నారు. తల్లి తండ్రి లేనటువంటి విద్యార్థులు, తల్లి గారి తండ్రి గారి లేనటువంటి విద్యార్థులు 4వ తరగతి నుంచి 5వ తరగతి ప్రవేశం చేసుకొని 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇప్పుడు మా దగ్గర 12 మంది విద్యార్థులు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వీళ్ళ యొక్క విద్య, వైద్యం, ఆరోగ్యం, సేవ అనేకమైనటువంటి రంగాల్లో వాళ్ళని అభివృద్ధి చెందడం కోసం, వాళ్ళలో నైపుణ్యత పెంచడం కోసం, హిందూ సమాజానికి, భారతదేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం శ్రీ మాతా బాలికల ఆవాసం 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను.